ఛాంపియన్స్ ట్రోఫీలో సౌత్ ఆఫ్రికా అధికారికంగా సెమీఫైనల్స్లోకి ఘనంగా అడుగుపెట్టింది. నిన్న అంటే శనివారం నాడు ఏకపక్షంగా సాగిన గ్రూప్ బి ఆఖరి మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా జట్టు 7 వికెట్ల తేడాతోటి ఇంగ్లాండ్పై ఘన విజయం సాధించింది. సౌత్ ఆఫ్రికా బౌలర్లు యాన్సెన్, ముల్డర్, కేశవ్ మహారాజ్ దాటికి ఇంగ్లాండ్ మొదట 38.2 ఓవర్లలో 179 పరుగులకే ఆలౌట్ అయింది. యాన్సన్ 3 వికెట్లు, ముల్డర్ 3 వికెట్లు తీస్తే కేశవ్ మహారాజు 2 వికెట్లు తీశారు. ఇంగ్లాండ్ బ్యాటింగ్లో వాళ్ళ సీనియర్ బ్యాటర్ జో రూట్ 44 బంతుల్లో 4 ఫోర్లు 1 సిక్సర్ తోటి 37 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. అంటే ఇంగ్లాండ్ ఇన్నింగ్స్లో ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ చేయలేదన్నమాట. ఆ తర్వాత ఓపెనర్ డకెట్ 24 పరుగులు. చివరిలో జోఫ్రా ఆర్చర్ కాస్త ఎంటర్టైన్మెంట్ చేసి 34 బంతులు 4 ఫోర్లతోటి 25 పరుగులు చేసి సెకండ్ టాప్ స్కోరర్గా నిలిస్తే, ఇక కెప్టెన్గా తన చివరి మ్యాచ్ ఆడినటువంటి జోస్ బట్లర్ 43 బంతుల్లో 21 పరుగులు మాత్రమే చేశాడు. 43 బంతులు ఆడినప్పటికీ జోస్ బట్లర్ ఒక్క బౌండరీ కూడా కొట్టకపోవడం విశేషం. ఆ తర్వాత 178 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించినటువంటి ఇంగ్లాండ్ తొలి ఓవర్లోనే స్టబ్స్ వికెట్ కోల్పోయినప్పటికీ ఆ తర్వాత ఓపెనర్ రికల్టన్, 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి వాండర్ డెసెన్ వీరిద్దరు కలిసి దాదాపుగా విజయం దిశగా తీసుకువెళ్లారు సౌత్ ఆఫ్రికాను. వాండర్ డెసెన్ 87 బంతుల్లో 6 ఫోర్లు 3 సిక్సర్లతోటి 72 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. ఇక క్లాసన్ వాళ్ళ స్టార్ బ్యాటర్ క్లాసన్ 56 బంతుల్లో 11 ఫోర్లతోటి 64 పరుగులు చేశాడు. వాండర్ డెసెన్ అండ్ క్లాసన్ వీళ్ళిద్దరూ కలిసి 3వ వికెట్కు 122 బంతుల్లోనే 127 పరుగులు చేసి సౌత్ ఆఫ్రికా విజయాన్ని ఖాయం చేశారు. చివరిలో క్లాసన్ అవుట్ అయినప్పటికీ డేవిడ్ మిల్లర్ 2 బంతుల్లో 1 సిక్సర్ తోటి 7 పరుగులు చేసి చివరికి సౌత్ ఆఫ్రికాకు విజయాన్ని అందించడం జరిగింది. సో ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా చాలా ఈజీ విక్టరీ సాధించింది. ఈ విజయంతో సౌత్ ఆఫ్రికా జట్టు మొత్తం 5 పాయింట్లతోటి గ్రూప్ బిలో అగ్రస్థానంలో నిలిచింది. 4 పాయింట్లు సాధించినటువంటి ఆస్ట్రేలియా గ్రూప్ బిలో 2వ స్థానంలో ఉంది. ఇక వరుసగా 2 ఓటములతోటి టోర్నీ సెమీఫైనల్ రేసు నుంచి ఇప్పటికే నిష్క్రమించినటువంటి ఇంగ్లాండు ఈ చివరి మ్యాచ్లో కూడా ఏమాత్రం మెరుగ్గా ఆడలేదు. మరింతగా తడబడింది, పరుగుల వేటలో వెనుకబడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నటువంటి ఆ జట్టును యాన్సెన్ బెంబేలెత్తించాడు. అతడి ధాటికి ఇంగ్లాండ్ 37 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడింది. హ్యారీ బ్రూకు, జో రూట్ వీరిద్దరు కలిసి 62 పరుగుల భాగస్వామ్యంతో ఇన్నింగ్స్ను చక్కదిద్దడానికి ప్రయత్నించారు. అయితే భాగస్వామ్యం బలపడుతున్నటువంటి దశలో దక్షిణాఫ్రికా చకచకా 2 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ను మళ్లీ దెబ్బతీసింది. బ్రూక్ను కేశవ్ మహారాజు, రూట్ను ముల్డర్ అవుట్ చేశారు. ఇక 9 పరుగులు చేసినటువంటి లివింగ్స్టోన్, ఆ తర్వాత 11 పరుగులు చేసినటువంటి ఓవర్టన్ ఎక్కువసేపు క్రీజ్లో నిలబడలేకపోయారు. 21 పరుగులు చేసినటువంటి జోస్ బట్లర్, 25 పరుగులు చేసినటువంటి జోఫ్రా ఆర్చర్ వీరిద్దరు కలిసి 8వ వికెట్కు 42 పరుగులు జోడించారు. కానీ వాళ్ళ ప్రయత్నం ఇంగ్లాండ్కు ఏమాత్రం సరిపోలేదు. ఆ జట్టు 200 పరుగులు కూడా దాటలేకపోయింది. ఇంగ్లాండ్ 8 పరుగులకే చివరి 3 వికెట్లను కోల్పోయింది. ఇక లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా 3వ ఓవర్లోనే స్టబ్స్ వికెట్ను కోల్పోయింది. స్టబ్స్ డకౌట్ అయ్యాడు. వేగంగా ఆడినటువంటి మరొక ఓపెనర్ రికల్టన్ 25 బంతుల్లో 5 ఫోర్లతోటి 27 పరుగులు చేసి 9వ ఓవర్లో అవుట్ అయ్యాడు. అప్పటికి స్కోరు 47 పరుగులు. అయితే వాండర్ డెసెన్తో కలిసినటువంటి క్లాసన్ ధనాధన్ బ్యాటింగ్ తోటి చెలరేగిపోయాడు. చకచకా ఫోర్లు కొట్టాడు. మరోవైపు ఎదుర్కొన్నటువంటి తొలి 40 బంతుల్లో కేవలం 22 పరుగులు చేసినటువంటి వాండర్ డెసెన్ కూడా క్రమంగా జోరందుకోవడంతో సౌత్ ఆఫ్రికా వేగంగా లక్ష్యం దిశగా సాగింది. క్లాసన్ 41 బంతుల్లో, వాండర్ డెసెన్ 72 బంతుల్లో తమ అర్ధశతకాలను పూర్తి చేశారు. 29వ ఓవర్లో క్లాసన్ అవుట్ కావడంతో 127 పరుగుల 3వ వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. కానీ అప్పటికే దక్షిణాఫ్రికా విజయం ఖాయమైపోయింది. క్లాసన్ అవుట్ అయ్యేటప్పటికే ఆ జట్టు స్కోరు 174. సో విజయం ఖాయమైపోయింది. ఇక చివరిలో వచ్చినటువంటి మిల్లర్తో కలిసి వాండర్ డెసెన్ విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఇక ఈ విజయంతో సౌత్ ఆఫ్రికా మొత్తం 3 లీగ్ మ్యాచ్లు ఆడి 2 మ్యాచ్లలో విజయం సాధించి 4 పాయింట్లు. ఒక మ్యాచ్ రద్దయింది. ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరగాల్సినటువంటి మ్యాచ్ వర్షం వల్ల పూర్తిగా వాషౌట్ కావడంతో 1 పాయింట్ లభించింది. మొత్తం 5 పాయింట్లతోటి మరి గ్రూప్ బిలో సౌత్ ఆఫ్రికా అగ్రస్థానంలో నిలిచి సెమీఫైనల్స్లోకి ప్రవేశించింది. ఇక ఆస్ట్రేలియా కూడా 3 మ్యాచ్లు ఆడినప్పటికీ అందులో 2 మ్యాచ్లు వర్షం వల్ల రద్దయ్యాయి. సో ఇంగ్లాండ్ మీద విజయం సాధించినటువంటి ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికాతో జరిగినటువంటి మ్యాచ్ పూర్తిగా టాస్ పడకుండానే ఆ మ్యాచ్ రద్దు కావటము, ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్తో జరిగినటువంటి మ్యాచ్ కూడా వర్షం వల్ల మధ్యలోనే ఆగిపోవడంతో సో వర్షం వల్ల ఆస్ట్రేలియాకు మరొక 2 పాయింట్లు లభించాయి. సో 3 మ్యాచ్లు ఆడినటువంటి ఆస్ట్రేలియా కేవలం 1 విజయమే సాధించినప్పటికీ 4 పాయింట్లతోటి సెమీఫైనల్స్లోకి ప్రవేశించింది. ఇక ఆఫ్ఘనిస్తాన్ 3 మ్యాచ్లు ఆడి ఇంగ్లాండ్ మీద సంచలన విజయం సాధించి 1 గెలుపు, మరొక ఓటమి, తర్వాత ఒక మ్యాచ్ రద్దయింది. ఆస్ట్రేలియాతో జరిగినటువంటి మ్యాచ్ రద్దు కావడంతో మొత్తం 3 పాయింట్లు సాధించినటువంటి ఆఫ్ఘనిస్తాను గ్రూప్ బిలో 3వ స్థానంలో నిలిచింది. ఇక ఇంగ్లాండ్ జట్టు పరిస్థితి మాత్రం చాలా ఘోరంగా ఉంది. 3 మ్యాచ్లు ఆడి 3 ఓటములు ఆఫ్ఘనిస్తాన్ మీద, ఆస్ట్రేలియా మీద, ఆ తర్వాత
సౌత్ ఆఫ్రికా మీద 3 ఓటములతోటి చాలా ఘోరంగా అవమానకరమైనటువంటి రీతిలో ఈ టోర్నీ నుంచి నిష్క్రమించింది ఇంగ్లాండ్ జట్టు. సో ఈ ఓటములకు బాధ్యత వహిస్తూ జోస్ బట్లర్ రాజీనామా చేయడం కూడా జరిగింది తన కెప్టెన్సీ పదవికి. ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ 3 ఓటములతో పాటు అంతకుముందు ఇండియాతో జరిగినటువంటి సిరీస్లో 3 ఓటములు, మొత్తం 6 ఓటములతోటి ఈ మధ్యకాలంలో ఇంగ్లాండ్ మరి ఘోరంగా తన పెర్ఫార్మెన్స్ చూపడం జరిగింది. దీనికి బాధ్యత వహిస్తూ తన కెప్టెన్సీకి జోస్ బట్లర్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. సో మొత్తంగా గ్రూప్ బి నుంచి సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, గ్రూప్ ఏ నుంచి ఇండియా అండ్ న్యూజిలాండ్ ఇవి సెమీఫైనల్స్కు అర్హత సాధించాయి. అయితే సెమీఫైనల్స్లో ఎవరెవరు తలబడబోతున్నారు అనేది ఈరోజు ఇండియా న్యూజిలాండ్ జట్ల మధ్య జరగబోయేటటువంటి మ్యాచ్లో డిసైడ్ అవుతుంది. సో గ్రూపు ఏలో అగ్రస్థానంలో ఉన్నటువంటి జట్టు గ్రూప్ బిలో 2వ స్థానంలో ఉన్నటువంటి జట్టుతోటి సెమీఫైనల్స్లో తడబడుతుంది. అదేవిధంగా గ్రూప్ ఏలో 2వ స్థానంలో ఉన్నటువంటి జట్టుతోటి గ్రూపు బిలో అగ్రస్థానంలో 1వ స్థానంలో ఉన్నటువంటి జట్టుతోటి తలబడబోతాయి. సో ఈరోజు లీగ్ దశలో చివరి మ్యాచ్ ఇండియా న్యూజిలాండ్ జట్ల మధ్య జరగబోతుంది. ఈ మ్యాచ్లో విజేత ఎవరనేది, ఆ తర్వాత సెమీఫైనల్స్లో ఎవరెవరు తలబడబోతున్నాయి అనేది ఈ మ్యాచ్ ద్వారా డిసైడ్ అవుతుంది.